ఇన్ని రోజులు మా అక్క వీడియోలు చేసి ఇంటి వీడియో అవన్నీ చేసి పంపించు అని నన్ను అడిగి నాకు చిరాకు వచ్చి నేనే వచ్చా ఇక్కడికి మా అక్కతో ఒక వీడియో ఇద్దామని. ఇప్పటి నుంచో నేను మా అక్కని అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు అడుగుతాను. ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. చెప్పు. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యూట్యూబ్ వీడియోస్ చేసి నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పెళ్ళి అనేది ఇట్స్ యువర్ చాయిస్. సో అది గుడ్ బ్యాడ్ అనేది నీకే తెలుస్తుంది. అవునా కదా? ఐ మే రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు నా మీద ప్రేమ ఉంటే మళ్ళీ నన్ను తిరిగి అడగకుండా ఇప్పటికిప్పుడు 5,000 పంపిన అకౌంట్. పూరితోటి హల్వా కావాలి. ర్యాండిల్ అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు ముక్కులో పెన్సిల్ కూడా గుచ్చింది. చాలా మంది గాజులు అమ్ముకుంటుంటే మా అక్క గాజులు కొనుక్కుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క యూట్యూబ్ ఛానల్లో నేనున్నాను ఏంటని చూస్తున్నారా? ఇన్ని రోజులు మా అక్క వీడియోలు చేసి నా ఇంటి వీడియో అవన్నీ చేసి పంపించు అని నన్ను అడిగి నాకు చిరాకు వచ్చి నేనే వచ్చా ఇక్కడికి మా అక్కతో ఒక వీడియో ఇద్దామని. నేను కూడా ఉన్నానండి వీడియోలో, నేను లేనని అనుకోవద్దు. రైట్ హియర్. ఇప్పటి నుంచో నేను మా అక్కని అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు అడుగుతాను. ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. చెప్పు. లెట్స్ సీ హౌ షీ ఆన్సర్స్. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? yes I am. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యూట్యూబ్ వీడియోస్ చేసి నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హౌ ఇస్ ఇట్ గోన్ బి హెల్ప్ఫుల్? నువ్వేమన్నా సమాజానికి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావా? నీ వీడియోస్ చూస్తే అంత టైంపాస్ అనిపిస్తుంది, నువ్వు తప్ప ఒకటి చూసుకోవాలనిపిస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకే అడుగుతున్నా. నేను తప్ప ఎవరు చూసుకోరు అని అనిపిస్తోంది వాడికి. సి డూయింగ్ దిస్ యూట్యూబ్ ఆర్ స్టార్టింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఇస్ కంప్లీట్లీ వితౌట్ ఆదిత్య సపోర్ట్ అయితే నేను చేయట్లేదు. అండ్ వాట్ ఎవర్ కంటెంట్, నేను ఏ చిన్న కంటెంట్ చేసినా, వెదర్ ఇట్ ఇస్ 10 minutes కంటెంట్ ఆర్ హాఫ్ అన్ అవర్ కంటెంట్, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ఎవ్రీబడి అనేది ఒక కాన్సెప్ట్ ఫస్టే నేను మైండ్లో అనుకున్నాను. ఏదో జస్ట్ ర్యాండమ్గా నేను ఇల్లు సర్దుకుంటున్నాను ఆర్ నేను ఇది చేశాను ఆర్ నేను అది చేశాను అని చెప్పి నాకు ఏది పడితే అది చేయడం నాకు ఇష్టం లేదు. ఒక క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు నువ్వు బట్టల గురించి చేసింటావు కదా, చేశాను. అది వాళ్ళకి ఎట్లా హెల్ప్ఫుల్ అయితే చెప్పు. ఆ ఖర్చు పెంచుతున్నావు కదా, తగ్గించట్లేదు కదా. అంటే నా సెలెక్షన్ ఏంటి, నా టేస్ట్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. మరి నచ్చిన వాళ్ళు నన్ను కింద కమెంట్స్లో, మేడం మీది రెడ్ కలర్ కుర్తా చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారో నా కమెంట్స్ కూడా వస్తున్నాయిగా, నువ్వు అది మిస్ అయ్యావు. సో హౌ మచ్ పడిందా? ఇప్పుడు ఇంకొక క్రిటికల్ క్వశ్చన్, మా అక్క చాలా క్రిటికల్ అనమాట. హౌ మచ్ మనీ డూ యూ సేవ్ వితౌట్ బావా అండ్ అమ్మాస్ నాలెడ్జ్? I actually don't save any money. మరి మొన్న డబ్బులు సేవ్ చేసి ఆ గాజులు కొనుక్కున్నాను. అలాంటివి చేశాను. యా, అలాంటి సీక్రెట్స్ బయట మనలాంటి వాళ్ళు చాలా మంది గాజులు అమ్ముకుంటుంటే మా అక్క గాజులు కొనుక్కుంటుంది. ఓకే, అనదర్ క్వశ్చన్. వాట్స్ వన్ థింగ్ యూ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ మీ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? నా పెళ్ళని మాత్రం చెప్పుకే. పెళ్ళి నువ్వు గుడ్డిగా బ్యాడ్గా ఫీల్ అవ్వాలి, నేను కాదు. ఇదే వీడియో నా పిల్లని చూస్తే వస్తుంది ఇక్కడ కొట్టడానికి ఇద్దరిని. సో అది అంటే పెళ్ళి అనేది ఇట్స్ యువర్ చాయిస్. సో అది గుడ్ బ్యాడ్ అనేది నీకే తెలుస్తుంది. అవునా కదా? ఐ మే రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. విచ్ ఇస్ బ్యాడ్ నీ విషయంలో అంటే, అఫ్ కోర్స్ పెళ్లి గురించి చెప్పొద్దు, బట్ ది అప్రోచ్ దట్ యూ టుక్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ యువర్ వెడ్డింగ్ ఎట్ హోమ్ ఇస్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ అ బెటర్ వే అనేది నా ఫీలింగ్. అది నీ విషయంలో కొంచెం బ్యాడ్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, అనదర్ వన్. సో వాట్స్ యువర్ గో టు ఎక్స్క్యూజ్ వెన్ యూ డోంట్ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ మీ? గో టు ఎక్స్క్యూజ్ అంటే నువ్వు ఇట్లా ఎక్స్క్యూజులు కూడా ఇచ్చినావు నాకు. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు రాసుకున్నా తెలుసా? యూకేలో ఉన్నప్పుడు చాలా ర్యాండమ్గా నీ వీడియోలు చూసి ఇట్లాంటి క్వశ్చన్లు దీన్ని కూడా అడగాలి అని చెప్పి నేను రాసుకున్న డైరీలో ఇది నా పర్సనల్ డైరీ గైస్. దీంట్లో నేను రాసుకున్నాను అనమాట. సో ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, బేసికలీ వీడికంటూ ఈ ఒక ఐటమ్ కావాలి ఆర్ ఈ ఒక షర్ట్ కావాలి ఆర్ ఈ ఒక షూస్ కావాలి అనేది ఒకటి ఉండదు. నేను ఎలాగంటే నాకు ఒకటి నచ్చింది అంటే నేను డైరెక్ట్గా అదే వెళ్ళి అదే కొనుక్కొని వస్తాను అనమాట. సో వీడితో షాపింగ్ ఒక రోజంతా పడుతుంది. ఒక అమ్మాయిలా షాపింగ్ చేస్తాడు వాడు. సో కొన్నిసార్లు నేను డెఫినెట్గా ఎస్కేప్ కొట్టిన రోజులు చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ మై గో టు ఎక్స్క్యూజ్కి వాటితో షాపింగ్ వెళ్ళడానికి వేరే ఏదైనా పని ఉందానో, లేకపోతే నిద్ర వస్తుందానో, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అనో డైరెక్ట్గా చెప్పిన ఛాన్సెస్. రేపు షాపింగ్ పోవాలి మరి. రేపా? ఎంత క్విక్గా నీ షాపింగ్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నా ఆన్సర్. I'll try my level best. So ఇంకో క్వశ్చన్, వెన్ వాజ్ అ టైమ్ యూ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మీ, కంప్లీట్లీ ప్రౌడ్, లైక్ నెక్స్ట్ లెవెల్, అరే తలెత్తుకుని ఇలా చేశాడు అన్న ఫీల్ ఎప్పుడు వచ్చింది?
ఎప్పుడు చేశాడు అంటే ద డిసిషన్ వాడు కానీ నా మరదలు మౌనిక వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్ ఎప్పుడైతే లేదు వీ హ్యావ్ టు స్టెప్ అప్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని వాళ్ళు ఎప్పుడైతే యూకే వెళ్ళాలి అని ఒక డెసిషన్ తీసుకొని చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీని అంతా మేము వదిలేసి వెళ్తున్నాము అని అనుకొని కూడా దే హ్యావ్ మేడ్ దేర్ డెసిషన్. అఫ్కోర్స్ ఈ డెసిషన్ ఈ రోజులలో చాలామంది తీసుకుంటున్నారు, బట్ కొన్ని ఫ్యామిలీస్లో దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్ వేరెన్ పేరెంట్స్కి కూడా కొంచెం ఇష్టం ఉండదు, ఆర్ మై మామ్ ఆర్ మై డాడ్ కొంచెం ఇష్టపడకుండా ఉండడము, ఎందుకు వెళ్ళడము దూరంగా ఎందుకు, ఇవన్నీ కూడా కాదని the day they have taken this decision and it's almost been 3 years వాళ్ళు అక్కడ ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎనీ సిస్టర్. ఐ ఫీల్ ఫర్ మీ ఆల్సో ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. సో ఐ కెన్ షేర్ దట్ యాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ వీడి విషయంలో. సో యా, చిల్లరగా లేబర్గా ఎప్పుడు అనిపించింది నువ్వా నా గురించే కదా సార్. చిల్లరగా లేబర్గా అవేం మాటలు అసలు ఫస్ట్ థింగ్ అంటే మనంతా మాస్ ఇట్లానే మాట్లాడతాం, ఇట్లా మీలాగా సొఫిస్టికేటెడ్ బ్యాచ్ కాదు. సో చిల్లర్ అంటే ఇట్లా ఇవి చూడంగానే ఏం బతుకురా నీది అన్నట్టు అనిపించిందా? నీ ఇంటర్మీడియట్ అయిపోయాక అక్క ఒక 500 అంటే అక్క అక్క నాకు ఆ షర్ట్ కొని అక్క బర్గర్ తినిపి అక్క అన్నప్పుడు ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు చిల్లరగా గాలి తిరుగుతున్నాడు అని అయితే అనిపించింది డెఫినెట్ గా. అఫ్కోర్స్ ఇది ఈ ఫీలింగ్ ప్రతి అప్పట్లో మా అక్క అక్క నాకు నేను ఇట్లా అడ్మైర్ చేస్తున్నాయి మా అక్కని, ఇట్లా నా గురించి ఇట్లా ఇన్నర్ వాయిస్ మా అక్కది. ఇఫ్ యూ కుడ్ స్విచ్ లైఫ్స్ విత్ మీ ఒక్కరోజు, జస్ట్ వన్ డే, వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ డూ? ఐ లైక్ యువర్ థాట్ ప్రాసెస్ which I want to. No, if you switch lives with me one day, just for a day, what is the first thing you would do? నేను యూకే వచ్చేస్తా. యూకే ఆల్రెడీ నేను ఉన్నా, సో నేను కూడా వచ్చేస్తాను, హైదరాబాద్లో ఉండు. మా అక్క క్వశ్చన్ అర్థం కాలేదు. ఈ సొఫిస్టికేటెడ్ పీపుల్కి బేసికలీ ఇంగ్లీష్ అర్థం కాదు, అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాయి క్వశ్చన్, ఎంత మాట అన్నాను, మళ్ళీ అడుగుతున్నాయి క్వశ్చన్. ఇఫ్ యూ కుడ్ స్విచ్ లైఫ్స్ విత్ మీ, ఓకే, వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ డూ? అంటే తెలుగులో సబ్ టైటిల్స్, నువ్వు నా ప్లేస్లో ఉంటే క్యారెక్టర్ మార్చుకుంటే, నేను ఆల్రెడీ యూకేలో ఉన్నా కదా, నా ప్లేస్లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? నేనేం చేస్తాను నీ ప్లేస్లో నేను ఉంటే? థ్యాంక్స్, అర్థమైంది. కొన్ని విషయాలు నువ్వు చూసినట్టుగా నేను చూడలేను, సో ఐ వుడ్ అట్టుపడి తింటావు, ఐడియా వస్తుంది. స్విచ్ లైఫ్ అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఐ వుడ్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, సో I could switch that. చిన్నప్పుడే చెప్పా నీకు అన్నయ్య అని పిలువు నన్ను అని. వాట్స్ వన్ ఎక్స్పెన్సివ్ థింగ్ యూ పర్చేస్డ్ వితౌట్ బావాస్ నాలెడ్జ్ అండ్ హిడ్ ఫ్రమ్ బావా, తర్వాత రిగ్రెట్ అయ్యావు? అదేంటో నాకు ఆల్రెడీ తెలుసు, నేను వచ్చినప్పుడు మొన్నే కొనింది. సో ఐ స్టిల్ వాంట్ యూ టు టెల్ ఇట్ సో దట్ బావా విల్ సీ దిస్ వీడియో అండ్ హీల్ నో. చెప్తే చాలా కామెడీగా ఉంటుంది, బట్ నేను రీసెంట్గా అయినో ఈ మధ్యన అందరూ కొనుక్కుంటున్నారు. అందరి గురించి కవర్ డ్రైవ్లు వద్దు, సీదా మ్యాటర్ చెప్పు. రీసెంట్గా ఆదిత్యకి చెప్పకుండా నేను వెళ్ళి బర్కిన్ స్టాక్స్ చెప్పులు కొనుక్కున్నాను. దే ఆర్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ చెప్పులు. మా అక్క షాపింగ్ అంటే గైస్ మా బావ కాళ్ళు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డీప్గా మాట్లాడుకుందాం. యా, సో ఆదిత్యకి చెప్పకుండా నేను కొనుక్కున్నాను అనమాట అవి. సో అది నేను ఇంకా ఈ రోజు వరకు కూడా చెప్పలేదు ఆదిత్యకి. డెఫినెట్లీ ఈ వీడియో చూస్తే అయితే ఏమరా కొన్నవారా అని అడుగుతాడు వచ్చి నన్ను. బై ద వే హింట్ ఇస్తున్నా, నెక్స్ట్ వీడియో మొత్తం ఇట్లా జాలీ సింపతి సెషన్ ఉంటుంది మా బావ మీద. నేమ్ 4 ఫ్యామిలీ మెంబర్స్ దట్ యూ హేటెడ్ ఆల్ యువర్ లైఫ్. ఆన్సర్ దిస్, యూ హ్యావ్ టు నేమ్ 4. లేబర్ జోకులు వేయకు, సీరియస్గా చెప్పు, చాలా సీరియస్ క్వశ్చన్. ఐమ్ ట్రైంగ్ టు కీప్ దిస్ వీడియో యాజ్ సీరియస్ as possible and it's working well, so keep it serious. 4 family members that I would want to name 4 family members that you hated all your life. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు I don't like తెలుగులో సబ్ టైటిల్స్ ఇయాల్సి వస్తుంది. నాకు అర్థమైంది, బట్ హలో కైండ్ ఇన్ఫర్మేషన్, షట్ యువర్ మౌత్. సరే మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. ఏమర్థమైంది? నాకు నచ్చని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక 4 చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకు. మన 4లో ఎవరు? ఒకళ్ళు. మన 4లోనా? ఎవరు లేరండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఇప్పటివరకు నువ్వు నన్ను వీడియో అడిగావు, 100 సార్లు అడిగావు, నేను వచ్చా వీడియో చేసా, ఇప్పుడు అయిపోయింది. నేను నీ ప్రేమ చూపించేసాను, నువ్వు అడిగింది నేను నీకు చేసా కదా. అట్లానే యాజ్ ఇట్ ఈస్ నీకు నా మీద ప్రేమ ఉంటే మళ్ళీ నన్ను తిరిగి అడగకుండా ఇప్పటికిప్పుడు 5,000 పంపి నాకు. అసలు ఈ క్వశ్చనే బాగాలేదు. నీకు నచ్చదు ఎందుకంటే పైసలు కాబట్టి. అవును, పంపి పంపియర్.
క్వశ్చన్ కాదు అది. క్వశ్చన్ బాగాలేదు అది. ప్రేమ లేదా నీకు? లేదు. చూసావు భయ్యా, అనాథ భయ్యా నేను. అమ్మా, తల్లి తర్వాత తల్లి అనుకున్నా. అందుకే మొన్న రాత్రి చీజ్ మ్యాగీ చేసి పెట్టా. పాపం ఆకలి వేస్తుందంటే ఎందుకులే పాపం ఇప్పుడే వచ్చాడు కదా పొట్ట పాడవుతుంది అని అడిగితే చేసి పెట్టా. చూసారా ప్రేమ లేదంటే, అంటే డబ్బులతోటే ప్రేమ అండి. మ్యాగీ భయ్యా చేసి పెట్టింది, నేను కూడా చేసుకోగలుగుతా. అంటే నా నిద్ర ఆపుకొని చేసి పెట్టాగా. నిద్ర పోలేదు బ్రో, రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంది. అయినా కూడా లేదు, మీరు చేసేది తను చేసేది తానే చూసుకొని అట్లా పెంచుకోవాలి కదా వ్యూస్. టెల్ మీ అ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ సిన్స్ బర్త్, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి దట్ గేవ్ యూ అట్మోస్ట్ హ్యాపీనెస్ అండ్ దెన్ గ్రీఫ్. అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ గేవ్ బర్త్ టు సిద్ధన్. అది కాకుండా అది అందరూ తెలుసు. నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు. సరే గ్రీఫ్, నేనైతే నీకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నేను ఖుషి చేయడం. నెక్స్ట్ లెవెల్ హ్యాపీ అయినా నేను. మా అక్కకి ఫస్ట్ శాలరీ వస్తే నాకు బర్గర్ తినిపించేది, ఇప్పటికీ గుర్తుంది. గ్రీఫ్ ఏంటంటే నీకు మీనింగ్ తెలియదు, నాకు అర్థమైపోయింది స్టోరీ. నువ్వు ఇంతసేపు ఆలోచిస్తున్నావు అంటే నీకు అర్థం. అంటే ఏం చెప్పాలని కూడా ఆలోచించచ్చు కదా. సరే ఆలోచించు. ఇదేమైనా ర్యాపిడ్ ఫైరా కాదుగా, వెయిట్ చేయి. గ్రీఫ్ ఇచ్చిన సిచ్యువేషన్ యాక్చువల్లీ ఏం లేదు, నిజంగా ఏం లేదు. అంటే నువ్వు చాలా హ్యాపీ సోల్, హ్యాపీగా ఉన్నావు, అన్ని హ్యాపీనెస్ జరిగింది ఇప్పుడు. యూఆర్ బ్లెస్డ్ కిడ్. ఎస్, ఐఎమ్ అ బ్లెస్డ్ కిడ్. దేర్ యూ గో. అంటే చిన్నప్పుడు నాకు పుట్టినరోజులు చేయలేదు, ఏం చేయలేదు అసలు. దాని సైకిల్ బిఎస్ఏ ఫెయిరీ టైల్ సైకిల్ నాకు ఇచ్చారు భయ్యా. ఇదైతే పచ్చబద్దం. సైకిల్ వాడి నీకుంది, నాకు ఈ రోజు వరకు కూడా ఒక సైకిల్ లేదు. నోరు మూసుకొని క్వశ్చన్ అడుగు, ఎక్కువ మా అక్కకు కొనిస్తే నాకు ఇచ్చారు. పచ్చి అబద్ధం. సరే ఇట్లే తొక్కేసింది చిన్నప్పటి నుంచి. నేను తొక్కేసేలా ఉన్నావా నువ్వు? వాట్స్ యువర్ ఫన్నీయెస్ట్, అంటే నీ చైల్డ్హుడ్, ఇప్పుడు చైల్డ్హుడ్ గురించి అడిగావు కాబట్టి చెప్పావు కాబట్టి, అసలు నీ చైల్డ్హుడ్ మొత్తంలో నీ ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది? నా ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది? ఇక సగం వీడితోటే అయినాయి నా ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్సెస్. బేసికలీ మా అక్కనే ఫన్నీ. సో నాకు ఈ క్వశ్చన్ నేను అప్పుడు ఎందుకు రాసుకున్నానో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. కానీ మా అక్క ఎంత ఫన్నీ అంటే నేను చెప్తా. సాల్వేషన్ ఆర్మీ అని ఒక స్కూల్ ఉండేది పద్మారావు నగర్లో. చిన్నప్పుడు ఇది చదువు బిడ్డ కాదు అసలు, ఇంపాసిబుల్. చదువులో చా అని కూడా అనదు బై మిస్టేక్. ఈ స్కూల్లో జాయిన్ చేస్తే మా అమ్మ నాన్న కష్టపడి ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తే సాల్వేషన్ ఆర్మీ కాంపౌండ్ వాళ్ళ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్లో తలకాయ పెట్టి ఇరుక్కుపోయింది బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు. మీరు ఫ్యామిలీ సర్కస్ మూవీ చూసి ఉంటారు కదా, దాంట్లో ఆ పాప చేస్తుంది కదా సేమ్. పాప అంటే నేను అది ఎప్పుడో చేశాను. బాబు అనుకుంటా, బాబు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీడు ఒకటే చెప్పాడు. అండ్ ఈ రాండెల్ అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు ముక్కులో పెన్సిల్ కూడా గుచ్చింది. నేను మళ్ళీ ఇప్పుడు వాడు గుచ్చాడని చెప్తుంది. స్కూల్లో ఎట్లా స్కూల్ నుంచి నన్ను డిస్మిస్ చేసేయాలి, టీసీ ఇచ్చేయాలి, ఇట్లాంటి స్కీమ్లు అన్నీ మా అక్క అప్పుడు చిన్నప్పుడు వేసేది. నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. సో ఇవన్నీ నిజాలు కావు, తూచ్ 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 అన్ని పచ్చి నిజాలు భయ్యా, పచ్చి నిజాలు. నేరాలు ఘోరాలు ఎపిసోడ్లో ఎట్లా చెప్తాడు వాడు, సేమ్ యాస్టిస్. ఓకే, అనదర్ క్వశ్చన్. సైకాలజీ స్పెల్లింగ్ ఉన్న పలంగా చెప్పు, ఎందుకంటే మా అక్క చిన్నప్పుడు డాక్టర్ అవుతామనింది, ఇప్పుడు యాక్టర్ అయింది. సో సైకాలజీ స్పెల్లింగ్ ఉన్న పలంగా చెప్పు. చెప్పు రాదే డాక్టర్ పోయింది అక్కడే, దొబ్బింది. కాన్ఫిడెన్స్ లేదు, డాక్టర్ అవుతాంటావు బ్రో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చెప్పే టైం ఇది అసలు చాలా డిప్లొమాటిక్ క్వశ్చన్. ఓకే, అంటే అది డిప్లొమాటిక్ నాకు తెలియదు కానీ నేను క్వశ్చన్ అయితే అడుగుతాను. నీ అకౌంట్లో విను నీ అకౌంట్లో ఇప్పటికిప్పుడు ఒక 100 కోట్లు పడతాయి, ఏం చేస్తావు? 50 నీకు 50 నాకు. అందుకే నీ అకౌంట్లో పడవు. అదే నా అకౌంట్లో పడితే మస్తు అయాషి చేస్తాం, జీవితం అంతా పడతాయి. 51కి 50 నీకు అని నేను అట్లా పెట్టుకోను. 50-50 నో ఛాన్స్. మొత్తం 100 కోట్లు. ఇందాక అన్నాడు కదా ఒక 5,000 ఉంటే పంపించు అని, ఇప్పుడు పంపించి 50 కోట్లు ఇస్తానన్న కూడా వాడికి నా ప్రేమ అర్థం. ఇందాక 5,000 పంపించిందా భయ్యా? పంపించలేదు కదా. అంటే 50 కోట్లు కూడా నేను ఎందుకు ఇవ్వాలి 50 కోట్లు? అయిపోయినాయి నా క్వశ్చన్లు అన్నీ. పనస పొట్టు కర్రీ తింటావా? అది చేస్తే తినాలని ఉంది నాకు. రాసుకున్నా ఇక్కడ ఇవన్నీ: పప్పు, ఒక ఫ్రై, బూరెలు, సాంబార్ అన్నం, పులిహోర, ఒక ఏదైనా మంచి ఆవకాయ, ఆవకాయ ఇట్లా వేడి అన్నం ఇట్లా కలిపి నెయ్యి వేసి పెడితే తినాలని ఉంది. పూరీ కర్రీ కాకుండా పూరితోటి హల్వా కావాలి నాకు. ఇందాక మా బావ సెషన్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియో సింపతి సెషన్ అది అని చెప్పా కదా, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ జస్ట్ టు హింట్ యూ గైస్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ యువర్ షాపింగ్ అడిక్షన్ curable or should we start a GoFundMe
kind of a thing. It's curable. How? I stopped shopping. Bro, no, dogs also won't believe this. కుక్కలు కూడా నమ్మకపోయా మా అక్క చెప్పింది. బేసికలీ మా అక్క షాపింగ్ అని నేను ఇందాక చెప్పా కదా, షాపింగ్ అనగానే మా బావ కాళ్ళు ఉంటాయని. ఇది ఎంత నిజమో మీరు నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు నేను అడగాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో వేసి పడేయండి. నేను 100% రాసుకుంటా, అన్ని నోట్ చేసుకుంటా, అన్నీ అడుగుతా. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియో బావతో నాతో కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసావా ఏంటి కొంపతీసి? అంటే అది నేను చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు. నీ వాళ్ళు వెయిట్ క్యూరియాసిటీ చేస్తారు. అది నీ ఊహ. ఐ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. రిషిక మలయాళ, ఇట్ వాస్ లవ్లీ ఇంటర్వ్యూయింగ్ యూ. ఇది నన్ను ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఇది నా మీద పాత కక్ష అంతా తీర్చుకుంటున్నట్టుంది. నీకు తెలియదు ఏంటంటే రోస్ట్ చేసిన బేసికలీ. అదే అంటున్నా. సక్సెస్ఫుల్ గైస్. మీకు నచ్చితే నాకు కూడా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా అక్క వీడియోకి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ అడగాలా వద్దా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసి నన్ను అడిగితే నేను వద్దంట. వాళ్ళని అడుగుతున్నాను నేను. ఐ ప్రిఫర్ ఆడియన్స్ బియాండ్ మై సిస్టర్. So I hope you guys like this funny conversation between me and my brother. I hope you really enjoyed the video. వాడు అన్నట్టు మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్లు నన్ను అడగాలి అని అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. వాడు ఏదో పెద్దగానే భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. సో లెట్స్ సీ. Like, share and subscribe to Rishi Kabulu. I'll see you all in the next vlog.